ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బహిరంగ లేఖ రాయటం జరిగింది. ఈ లేఖలో ఉన్నటువంటి సారాంశం ఒకసారి పరిశీలించినట్లయితే ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తుందని, స్పెషలిస్ట్ వైద్యులు అలాగే సిబ్బందిని నియమించకుండా అలక్ష్యం చేస్తుందని, దీనికి సంబంధించి నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదని, రిక్రూట్మెంట్ చేపట్టట్లేదని చెప్పి ఆయన లేఖలో పొందుపరచడం జరిగింది. అలాగే ఏపీలో 5 మెడికల్ కాలేజీలలో ఈ విద్యా సంవత్సరానికి తరగతులు ప్రారంభించాల్సి ఉండగా సీట్లను భర్తీ చేయడానికి కూడా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్లో భాగంగా ఉండి కూడా మీ సపోర్ట్ తోటే కేంద్రంలో ప్రభుత్వం నడుస్తున్నా కూడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోలేకపోయారని, ఆ పలుకుబడిని ఉపయోగించుకుని ఏపీలో ఉన్నటువంటి 5 మెడికల్ కాలేజీల్లో అన్ని రకాల వసతులు పూర్తయి ప్రస్తుతం అందుబాటులోకి వచ్చినటువంటి ఈ 5 కాలేజీల్లో నియామకాలు చేపట్టడానికి అనుమతులు తెచ్చుకోలేకపోయారని, అంత అసమర్థతతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చెప్పి లేఖలో ఆయన ఆక్షేపించారు జరిగింది. ఇక మరొక వైపు పేదవారికి కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా తీసుకువచ్చినటువంటి ఆరోగ్యశ్రీని పూర్తిగా నీరుగార్చారని, ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోవటానికి కారణమవుతున్నారని, పేదవారికి వైద్యం అందకుండా చేస్తున్నారు, వీటిని క్షమించేది లేదు, త్వరగా వీటి మీద చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి బహిరంగ లేఖ రాయటం జరిగింది.